పీఓకే ముజఫరాబాద్లో జరుగుతున్నటువంటి పాక్ ప్రభుత్వ వ్యతిరేక నిరసనలకి వాళ్ళని అణచడానికి వాళ్ళ మీద దాడులు చేయడానికి పాకిస్తాన్ ప్రభుత్వం ఏం చేసింది? సైన్యాన్ని పంపించింది హెలికాప్టర్లో. MI-17 అనే హెలికాప్టర్లో సైన్యాన్ని పంపిస్తే అది టేకాఫ్ అయినటువంటి కొద్ది నిమిషాలకే కూలిపోయింది. అందులో మొత్తం 24 మంది ఉంటే 24 మంది మరణించారు అక్కడికక్కడే, ఒక్కరు కూడా బ్రతకలేదు. అదే కాకుండా నిన్న మొన్న జరిగినటువంటి దాడుల్లో దగ్గర 13 మంది పాకిస్తాన్ సైనికులు చనిపోయారు. అటు దగ్గర పౌరులు కూడా, పీఓకి చెందినటువంటి పౌరులు 280 మంది చనిపోయారు. దాన్ని కూడా పాకిస్తాన్ ప్రభుత్వం బయటికి రాకుండా ఇంటర్నెట్ని వాటన్నింటినీ ఆపేసింది. కొంతమంది ఈ విషయాలు చెప్తున్నారు, కొంతమంది చెప్పడం లేదు. వాస్తవంగా జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటంటే అక్కడ రాజకీయ పరిణామాలు. ఎప్పటి నుంచో గూడు కట్టుకుని ఉన్నటువంటి ఈ యొక్క ఆవేదనని లేదా వాళ్ళ యొక్క కోపాన్ని ఇప్పుడు ప్రదర్శిస్తున్నారు. అంటే పాకిస్తాన్ ఎంతగా అణచివేస్తుందో చూడండి. పీఓకే అనేది ఒక స్వతంత్రం కలిగినటువంటి ప్రదేశం అయినా సరే పాకిస్తానే దాన్ని కంట్రోల్ చేస్తుంది. అయినా వీళ్ళు వదిలేశారు. కానీ అక్కడ ఉన్నటువంటి వనరులు మొత్తం దోచుకొని వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు అక్కడ రాజకీయంగా కూడా ప్రభావం చూపించాలని మొత్తం రిజర్వేషన్ పేరుతో కశ్మీరీ శరణార్థులకి 12 స్థానాలు కల్పించారు. వాళ్ళు కశ్మీరీ శరణార్థులు లేకపోతే పాకిస్తాన్లో ఉన్నటువంటి వారు మొత్తానికి పాకిస్తాన్ ప్రభుత్వానికి బానిసలు. వాళ్ళని ఈ యొక్క అసెంబ్లీలోకి తీసుకొస్తే రాజకీయంగా చూడొచ్చు, అంటే ప్రభావం చూపించవచ్చు. మళ్ళీ వీళ్ళకి ఓటు హక్కు ఎక్కడ? కరాచీలో ఉన్నటువంటి వారికి, అలాగే ఇస్లామాబాద్లో ఉన్నటువంటి వారికి, లాహోర్లో ఉన్నటువంటి వారికి ఓటు హక్కు కల్పించారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఓటు హక్కు ఉన్న ప్రజలందరూ ఈ పీఓకేలోకి వచ్చి ఓట్లు వేస్తారు. దానివల్ల ఎవడు గెలుస్తాడు? వీళ్ళే గెలుస్తారు. సో ఈ విధంగా ప్రభావం చూపించాలని చూస్తున్నారు రాజకీయంగా. అది అక్కడ అవామీ యాక్షన్ కమిటీ ఏమొచ్చేసి వద్దని చెప్తోంది, దాన్ని వ్యతిరేకిస్తుంది. ప్రజలందరూ ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చి దీనికోసమే, అంటే వనరులు తవ్వుకొని వెళ్ళిపోతున్నారు. మేము బలూచిస్తాన్ని చూసాం కదా, బలూచిస్తాన్లో ఉన్నటువంటి ఆ వనరులన్నీ చైనాకి, అమెరికాకి అమ్మేసి వాళ్ళని ఎంత దారుణమైనటువంటి పరిస్థితికి తీసుకొచ్చారో మా పరిస్థితి కూడా అలాగే ఉంటుందని పీఓకేలో జరుగుతున్నటువంటి ఈ నిరసనలకి పాకిస్తాన్ సైన్యం బలైపోతుంది. అంటే కోపం, ఆవేదన ఉన్నప్పుడు ఎలాంటి సైన్యమైనా ఏం చేయదు. ఎందుకు అంటే చేయలేదు. వీళ్ళు మహా అయితే తుపాకీలు కాలుస్తారు. వాళ్ళు ఏం చేస్తారు? మీరు ఎంతమంది కాలుస్తారో కాల్చండి, మేమైతే మీ మీద తిరగబడతాం, మా ఉనికి ఇది, మా బ్రతుకు. కాబట్టి వాళ్ళకి అది లేకపోతే బ్రతికే లేదు. మళ్ళీ ఇప్పుడు రాజకీయంగా పాకిస్తాన్ ప్రభావం చూపించిందంటే ఈ 5 సంవత్సరాల కాలంలో చైనాకి మొత్తం అప్పగించేస్తారు. సో అది నచ్చడం లేదు వాళ్ళకి. అంటే పాకిస్తాన్కి ఎంత సిగ్గు లేదో చూడండి. ఈరోజు భారతదేశంలో ఒక్క ముస్లింకి ఏదైనా జరిగితే పాకిస్తాన్ వాళ్ళు వచ్చి అది ఇది చెప్తుంటారు. మరి చైనాలో గత 6-7 దశాబ్దాలుగా, గత 6-7 దశాబ్దాలు అంటే మనకి వాళ్ళకి ఒకేసారి స్వాతంత్రం వచ్చింది. ఇంకా చెప్పాలంటే మనకంటే వాళ్ళకి 10 నెలలు వెనక్కి వచ్చింది. అప్పటి నుంచి కూడా అక్కడ వేగర్ ముస్లిమ్స్కి విపరీతమైనటువంటి అన్యాయాలు జరుగుతూ దగ్గర 18 కోట్ల మంది ముస్లింలు అణచివేసి ఈరోజు 2 కోట్ల మందికి తీసుకొచ్చారు. మసీదులు కూల్చేసి టాయిలెట్లు కడుతున్నారు, కొన్ని లైబ్రరీలుగా మారుస్తున్నారు. మరి ఒక్కడో మాట్లాడు. మళ్ళీ పైగా పాకిస్తాన్ వాళ్ళతోటే జతకడుతుంది. అన్ని సౌకర్యాలు ఇచ్చిన మన దేశంతో శత్రుత్వం, వాళ్ళని అణచివేస్తున్నటువంటి చైనాతోటి ఏమొచ్చేసి స్నేహం. అది కూడా పాకిస్తాన్లో కొంతమందికి నచ్చలేదు, పీఓకేలో నచ్చలేదు, పాకిస్తాన్ వాళ్ళకి నచ్చదు. అది ఇంచుమించు అలా నచ్చకుండా ఉన్నటువంటి వారు 30% ఉన్నారు. కానీ వాళ్ళ నోళ్ళు నొక్కేస్తుంటారు.